హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఎస్పెషలీ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే టెలిగ్రామ్లో కూడా కాంటాక్ట్ అయితే అవుతున్నారు. ఏపీ సెట్ 2024కి సంబంధించి బైపీసీ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందా బ్రో? కొంతమంది యూట్యూబ్ ఛానల్ వల్ల అయితే వెబ్సైట్ అప్డేట్ అనేది అవుతోంది అని అయితే చెప్తున్నారు. ఇది నిజమా కాదా? కొద్ది క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు అనమాట. మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే చెప్తున్నా. గైస్, ఎస్ నిజమే, మనకైతే వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే చేశారనమాట. ఇదైతే మోస్ట్లీ చాలామంది తెలిసి ఉంటుంది. కాకపోతే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న దానిపైన అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పటికీ కూడా మీరు చేసుకోకుంటే మాత్రం మోస్ట్లీ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ కోసం అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఫటాఫట్ వస్తూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రామిస్ అయితే చేస్తున్నా. ఎందుకంటే స్టార్టింగ్ కౌన్సిలింగ్ నుంచి వెబ్ ఆప్షన్స్ నుంచి సీట్ వచ్చే వరకు మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఇస్తూనే ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ సంబంధించి పర్ఫెక్ట్గా అయితే మన సబ్స్క్రైబర్స్ మంచి గవర్నమెంట్ కాలేజెస్లో కూడా సెలెక్ట్ కావడం జరిగింది, ముందే చెప్తున్నా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. మనకైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ అయితే జరిగే ఈ వెబ్సైట్లోనే అనమాట. ఇదైతే మనకు ప్రజెంట్ అయితే ఎంటీగా కావడం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే మనకు 2023 బ్యాచ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏవైతే డేట్స్ అనేటివి ఉన్నాయో అవన్నీ క్లియర్గా కావడం అయితే జరిగిందనమాట. వితిన్ మనకు 2 or 3 డేస్లో మోస్ట్లీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకు బైపీసీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మీరైతే వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు, అన్న నాకైతే ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు క్యాస్ట్ ఇది, నాకు పలానా కాలేజీలో సీట్ వస్తుందా, ఈ విధంగా అయితే అడిగారనమాట. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే మనకు ర్యాంక్ అనేది 20K నుంచి 60K మధ్యలో అయితే ఉందన్నమాట, ఇన్ బిట్వీన్ అయితే. గైస్, ఈ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మీకు సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. టాప్ కాలేజెస్ వీడియో అయితే రెడీగా అయితే ఉండండి.